బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మనము స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్, బలమైనటువంటి కుటుంబం, బలమైనటువంటి సమాజం, ఈ శీర్షికన కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాము. జమాత్ ఇస్లామీ హింద్ వారు చేపట్టినటువంటి ఉద్యమం ఇది. 11 రోజుల ఉద్యమము. తద్వారా బలమైనటువంటి ఫ్యామిలీ ద్వారా ఒక మంచి సమాజ స్థాపన జరగాలి అన్న ఆకాంక్షతోటి, కోరికతోటి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టిందండి. సోదర మహాశిలారా, మనము భర్త యొక్క బాధ్యతల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. దైవ ప్రవక్త యొక్క సల్లల్లాహు అలైహి వసల్లం దైవం ఆయనపై కారుణ్యాన్ని కురిపించుగాక ఆయన కొన్ని విషయాలు మనకు తెలియజేశారు. ఆయన ఏం చెప్పారు అంటే, ప్రతి వ్యక్తి తన భార్య యొక్క హక్కులను గురించి, తన ఆలుబిడ్డలపై అతను నిర్వర్తించే బాధ్యతల గురించి దైవం వద్ద అతి కఠినంగా ప్రశ్నింపబడతాడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరిక చేశారు. జాగ్రత్త, ఎవరు చూడడం లేదు అనుకుంటున్నారేమో మీరు మీ భార్యల విషయంలో సరిగ్గా ప్రవర్తన లేకపోతే మీది దైవం వద్ద పట్టుబడిపోతారు. మీ బయట మీకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, గొప్ప దైవభీతిపరుడు ఉండవచ్చు, మీరు చాలా నమాజులు ఆచరిస్తూ ఉండవచ్చు, ఆరాధన చేసుకుంటూ ఉండవచ్చు, మంచి స్పీచ్లు ఇస్తూ ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఆమె హక్కులను కొల్లగొట్టడం జరుగుతుందో తప్పనిసరిగా ఆమె తరపున దైవం అక్కడ ప్రశ్నించడం జరుగుతుందని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరిక చేశారు. ఇంకా ఏం చేశారంటే, న్యాయం చేయనటువంటి వ్యక్తి సగం మొండెంతో ప్రళయ దినాన లేపబడతాడు అని చెప్పడం జరిగింది. న్యాయం చేయకపోతే ఏంటంటే మొండెం ఉండదు. మొండెం లేకపోతే మనిషి గుర్తించగలుగుతామా? ఆ విధంగా తయారవుతారు, జాగ్రత్త అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరిక చేశారు. ఇంకా మీరు పవిత్రంగా ఉండండి, మీ భార్యలు కూడా పవిత్రంగా ఉంటారు. చాలా మన మనస్సుకు తగిలే మాట ఇది. మీరు పవిత్రంగా ఉండండి, మీ భార్యలు కూడా చాలా పవిత్రంగా ఉంటారు. మీరు చెడు తెల్లు తిరుగుతూ, మీరు రకరకాల వ్యవహారాలు చేస్తూ మీ భార్యలు పవిత్రంగా ఉండాలి అని కోరుకుంటే ఎలాగవుతుంది? అవ్వదు కదా. కాబట్టి మీరు పవిత్రంగా ఉండండి, దైవంపై విశ్వాసం పెట్టండి, అంతా సవ్యంగా ఉంటుంది. మీ భార్యలు కూడా అంతే భయభీతితోటి ఉంటారు. అంతే తప్పించి మీరు ఈ ఇష్టం వచ్చినట్లు మీరు జీవితం గడిపినట్లయితే ఎలాంటి వ్యక్తులు ఉంటారో అలాంటి వారిని దైవం మనకు తోడుగా పెడతాడు. ఆ విషయం ఇప్పుడు కూడా గమనించాలి మనం. ఇంకా దైవ ప్రవక్త తెలియజేశారు, దైవదాసులైనటువంటి మీ భార్యల పట్ల మీరు మంచిగా ప్రవర్తించండి, మెతక వైఖరిని అవలంబించండి, ఏదైనా చిన్న పొరపాటు జరిగినట్లయితే దాన్ని క్షమించండి మీరు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీ భార్యల ఎడల ఎవరైతే ఉత్తమంగా ప్రవర్తన ఉంటుందో వారే మీలో ఉత్తములు అని చెప్పడం జరిగింది. కాబట్టి స్పష్టమైన అవిధేయతకు పాల్పడితే తప్ప మీరు ఎంత మాత్రం కఠినంగా వ్యవహరించకండి అన్నారు. సోదర మహాశిలారా, ఏమండి, ఇంకా భార్య హక్కులు చాలా పవిత్రము, అవి కాజేయకండి, మీరు దాన్ని హక్కుల హరణకు పాల్పడకండి అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరిక కూడా చేశారు. సరే, సర్వేజన సుఖనో భవంతు. మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము. స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.